యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత భక్తి జీవితంలో కొనసాగుతూ నేను ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాను. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటే ఎక్కడ సరైన ఉద్యోగాలు రాలేదు. ఒక ఉద్యోగం వచ్చింది కానీ అది ఆదివారపు ఆరాధన కాటం ఉందని నేను దాన్ని రిజైన్ చేశాను. తర్వాత మళ్ళీ ఉద్యోగం రాలా. కానీ నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా స్నేహితులు, లేదా నా తర్వాత నా జూనియర్సు, నా సబ్ జూనియర్సు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. మా ఊరిలో కూడా కొంతమంది నా తర్వాత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు అయిపోయినట్టు అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవన్నీ చూసి కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. ఎగతాళి ఎంతగా అనంటే, అసలు వీడి పాస్ అయ్యాడో లేదో, కష్టపడి చదివించిన వీళ్ళ అమ్మని నాన్న వీడు మోసం చేస్తుంటాడు రా. అరే వీడికన్నా వెనక చదువుకున్నోడికి కూడా ఉద్యోగాలు వస్తుంటే ముందు చదివైన అయిపోయినోడికి ఎందుకు రాదు ఉద్యోగం? నాకు తెలిసి వాడు ఖచ్చితంగా పాస్ అయినాడు రా అబ్బాయి, వాడు అమ్మని నాన్న మోసం చేసి ఉండాలా అనేటువంటి మాటలు మాట్లాడుకొని ఆ మాటలు ఆ నోట పడి నా చెవి దాకా వచ్చినాయి. ఎంత బాధ కలిగిందో. అరే నేను కష్టపడి చదివాను, నా డిగ్రీ ఉంది, నా సర్టిఫికేట్లు ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆదివారపు ఆరాధనకి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలే. ఆదివారం కూడా డ్యూటీ చేయాలని నేను రిజైన్ చేశా. నేను పాస్ అయితే వాడు నా ఫెయిల్ అయితే ఉద్యోగం ఎందుకు ఇస్తాడు కదా? అలా అని ఇంక మరొకసారి ఉద్యోగం రాకుండా ఉన్నది. కొంతమంది నన్ను నిందించిన పరిస్థితులు, నా నిందలు నా చెవులకు రానిచ్చాడు. బయట వాళ్ళు కాదు, అయినోళ్ళే అన్నారు. హల్లెలూయా. ఇంకా బాధ కలిగేది. అవి అననిచ్చి ఆ నిందలు వినపడ్డప్పుడల్లా, ఆ బాధ కలిగినప్పుడల్లా నాకు ఉద్యోగం కావాలయ్యా అని ఏడ్చా. బయట ఎక్కడ ఉద్యోగం రాలా. అలానే గవర్నమెంట్ ఉద్యోగం రాలా, సెంట్రల్ గవర్నమెంట్ రాలా, ఎటర్నల్ గవర్నమెంట్లో దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా. నిత్యమైన ఉద్యోగం. ఈ ఉద్యోగం ఎవడు తీసేయగలడు? రిటైర్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాం, పరలోకంలో కూడా మిమ్మల్ని చూడాలి మేము, అవునా కదా? ఈ సంబంధం అక్షయమైంది కదా. ఈ కంపెనీ ఒకరోజు ఉండి ఎత్తేసుకునేది కాదు. ఈ కంపెనీ దేవుని గవర్నమెంట్, ఇది దేవుడిచ్చిన ఉద్యోగం. ఇది ఇక్కడ కొనసాగిద్ది, అక్కడ పోయినాక కూడా కొనసాగిద్ది. ఎందుకనంటే మీరు దేవదేవతలకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా అంటే, వాళ్ళకి తీర్పు తీర్చడానికి అక్కడ కూడా మనకు పోస్టింగ్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉద్యోగం ఎక్కడది కాదు, అక్కడది కూడా ఇచ్చాడు దేవుడు. ఆలస్యంలోనే అద్భుతాలు జరుగుతాయి, ఆలస్యంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి. చాలా కంపెనీస్లో రాలా, వెళ్ళడం నిరాశగా రావడం, కురిగిపోసిన పని. ఈరోజు ఇక్కడ కూడా కొంతమంది, లేదా లైవ్లో కొంతమంది ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో, దాన్ని బట్టి నిరుత్సాహ చెందాల్సిన అవసరం ఏం లేదు. తప్పకుండా తగిన సమయమందు నా దేవుడు నీ తలను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. నన్ను అలాగే చేశాడు.